మీకు అందరికీ ఈరోజు ఎడారిలో ఉన్న కైమాలు ఎలా ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో చూపిస్తాను. కువైట్ సిటీకి ఆపోజిట్లో ఉన్న సుబియా అనే ఏరియా ఎడారిలోకైతే అతి పెద్ద ఎడారి ఇది. ఇక్కడికైతే వచ్చామన్నమాట. మా సార్ వాళ్ళు ఇక్కడ కైమా అనేది బుక్ చేసుకున్నారు. మీరు మాత్రం మిస్ అవ్వకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. తప్పకుండా వీడియో ఎక్సలెంట్గా ఉంటుంది. ఇంత పెద్ద ఎడారిలో మనం బుక్ చేసుకున్న కైమా దగ్గరికి వెళ్ళాలంటే ఎడారిలో మ్యాప్ అనేది పనిచేయదన్నమాట. ఈ ఎడారిలో రీసెట్ కనుక్కోవడానికి రీసెట్ వానర్స్ వచ్చేసి మాకు ఒక వీడియో అయితే పంపించారు. ఇక్కడ గూగుల్ మ్యాప్ అనేది మెయిన్ రోడ్ల వరకు మాత్రమే చూపిస్తుంది, కానీ ఎడారి లోపల ఉన్న రూట్స్ అయితే చూపించదు. సో నేనైతే ఈ వీడియో చూసుకుంటూ రీసెట్ దగ్గరికి అయితే తీసుకెళ్ళాం మా మేడం వాళ్ళని, సార్ వాళ్ళని. ఇక్కడ చాలా రకాల కైమాలు అయితే ఉంటాయి. అన్ని బుక్ చేసుకొని ఎంజాయ్ చేయడానికి అయితే వస్తారు. ఈ చలికాలం వస్తే చాలు. కువైట్ సిటీ నుంచి ఎడారిలోకి రావడానికి సముద్రం మీద అయితే ప్రయాణం చేయాలన్నమాట. సో సముద్రం పైన ఉండే బ్రిడ్జ్ చాలా పెద్దది. ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ అయితే పడుతుంది బ్రిడ్జి మీద. నేను స్టార్ట్ అయిన ఏరియా నుంచి ఈ ఏరియాకి రావడానికి 63 కిలోమీటర్లు చూపిస్తుంది. అంటే 44 నిమిషాల ప్రయాణం అయితే ఉంటుందన్నమాట. సో ఎడారిలో మాత్రం ఖచ్చితంగా చాలా మంది ఇలా వీడియో చూసుకుంటూ వెళ్తారు. కొంతమంది అయితే తెలిసిన వాళ్ళు వెళ్ళిపోతారు. తెలియని వాళ్ళకి ఖచ్చితంగా ఎవరో ఒకరు హెల్ప్ తీసుకునే వెళ్లాల్సి వస్తుంది. ఈ ఎడారిలో గూగుల్ మ్యాప్స్ రూట్స్ ఏముండవు. ఒకసారి కారు వెళ్ళిన తర్వాత మళ్ళీ గాలికి ఇసుకంతా లేసి అక్కడ కప్పేస్తుంది అనమాట ఆ రూట్ని. మనం వెళ్తున్న ఏరియా ఈ మ్యాప్లో మీరు బాగా గమనిస్తే ఇరాక్ కొంచెం దగ్గరలో ఉంటుంది. వీడియో చూసుకుంటూ మా సార్ వాళ్ళు బుక్ చేసుకున్న కైమా దగ్గరికి అయితే వచ్చేసా. డే టైం కాబట్టి వచ్చేసాం. నైట్ టైం వెళ్ళాలంటే చాలా కష్టం. చుట్టూ పట్టకట్టేసి ఉంటారు. లోపల వచ్చేసి ఒక కంటైనర్ ఉంటుంది. అందరూ కూర్చొని తినడానికి ఒక చిన్న దివానీ ఉంటుంది. అండ్ పిల్లలు ఆడుకునేదానికి ప్లేస్ బాగా ఉంటుంది. ఈ ఎడారిలో కనిపించే ఆల్మోస్ట్ రీసెట్లు అన్నీ ఇలానే ఉంటాయి. అంటే కైమాలన్నీ ఇలానే ఉంటాయి. మేము మధ్యాహ్నం 1 గంటకు వచ్చాం. నైట్ ఏ టైంకి వెళ్తారో తెలీదు. మా సార్ వాళ్ళు బుక్ చేసుకున్న రీసెట్ వచ్చేసి 75 దినార్లు అంట. దగ్గర మన ఇండియన్ రూపీస్లో 20,000 రూపాయలు. గాలి మాత్రం భయంకరంగా ఇస్తుంది, చలి చంపేస్తుంది. సాయంత్రం 4:30కి అయితే మాకు ఫుడ్ తీసుకొని వచ్చి ఇచ్చారు. ఇది చికెన్ మజ్ఫూస్ అండ్ మారాక్ అన్నమాట. ఎక్కడికి తీసుకెళ్లినా వీళ్ళు మాత్రం ఫుడ్ బాగా పెట్టిస్తారు. వీళ్ళు ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఆ రోజు పని ఎక్కువ ఉంటుంది. డ్రైవర్లకైనా కద్దామాలకైనా వాళ్ళకి కావాల్సిన సామాన్ అన్ని తీసుకొని వచ్చేటప్పటికే టైం అయిపోతుంది. ఇంకా పొద్దున్నే టిఫిన్, మధ్యాహ్నం భోజనం రెండు కలిసి 4:30 అప్పుడైతే ఫుల్ గా తినేసాం. మీరు బాగా గమనిస్తే ఈ ఎడారిలో కనిపించే లైటింగ్ అంతా కైమాలే. ఒక కైమాకి ఇంకొక కైమాకి చాలా దూరం అయితే ఉంటుంది. ప్రైవసీ కోసం, వీళ్ళ ఎంజాయ్మెంట్స్ కోసం మమ్మల్ని చంపుతారు. రాత్రి అంతా ఇక్కడే ఉండాల్సి వస్తుంది. ఇక్కడ ఉండే కైమాలన్నీ ఒక్కొక్కరికి ఒక్కొక్క కైమా ఉంటుంది. ఆ కువైట్ వాళ్ళకి సంబంధించి ఈ కైమాను చూసుకోవడానికి ఒక అతన్ని అయితే పెట్టుకుంటారు. ఇక్కడ అతనికి ఇచ్చిన చిన్న గుడిసె అయితే ఇదన్నమాట. దీని కూడా కైమా అనే అంటారు. ఇక్కడ ఉండే అతను మన తెలుగు అతనే. ఎండకైనా వానకైనా చలికైనా బాగా దుమ్ము గాలి లోపలికి దుమ్ము వస్తూ ఉన్నా కూడా ఇక్కడే ఉండాలన్నమాట. దుమ్ము ఎందుకు వస్తుందని మీరు అనుకుంటూ ఉండొచ్చు. బాగా గమనించండి, ప్రతి దాని మీద దుమ్ము ఉంటుంది. ఇంక ఇదేమో ఆయన పడుకోవడానికి చిన్న బెడ్. ఆయన చేసుకున్న అన్నము కూరలు చెడిపోకుండా పెట్టుకోవడానికి చిన్న ఫ్రిడ్జ్. ఐస్ గడ్డలు అనేటివి వేసుకొని మార్చుకుంటూ ఉండాలన్నమాట. ఇది ఒక బాక్స్ లాంటిది. ఇంత పెద్ద ఎడారిలో హోటల్స్ కూడా ఉండవు, చేసి పెట్టేవాళ్ళు కూడా ఉండరు. వంటకు సంబంధించిన పొడులు చేసుకొని తినడానికి గ్యాస్ అయితే ఇచ్చారనమాట. ఇదంతా ఎందుకు చూపించానంటే మనం ఏసీ రూముల్లో ఉంటూ కూడా చాలా కష్టం అనుకుంటున్నాం. కానీ ఈ పెద్ద ఆయనకి 65 సంవత్సరాలు. కష్టం అనుకుంటే ఏదైనా కష్టంగానే ఉంటుంది. కానీ ఈ పెద్ద ఆయనకి నా ఏజ్ అంత ఎక్స్పీరియన్స్ ఉంది. కువైట్లో ఏజ్తో పని లేకుండా వాళ్ళ ఫ్యామిలీ కోసం ఇంకా కష్టపడుతున్నాడు. గ్రేట్ అసలు. మా మేడం వాళ్ళు 5:30 అవుతుంది, చలి పెడుతుంది, బాగా బొగ్గుల్ని నిప్పులుగా మార్చుకొని తీసుకురమ్మని అయితే చెప్పారు. ఈ అగ్గి నిప్పుల్ని తీసుకొని లోపల పోసామంటే వాళ్ళు వాటి చుట్టూ కూర్చొని చాయ్ గవ్వ వేడి చేసుకొని అండ్ కబాబులు, చికెన్ కబాబు, మటన్ కబాబు లాంటివి కాల్చుకొని ఈ బొగ్గుల మీద కాల్చుకొని తింటారు అనమాట. వీళ్ళు ఎడారిలోకి వచ్చినప్పుడు ఏమైనా మర్చిపోతారేమో కానీ ఖచ్చితంగా ఈ బొగ్గులు అయితే తీసుకొచ్చుకుంటారు అనమాట. ఎందుకంటే చలి బేబస్తంగా పెడుతుంది. ఎడారి కాబట్టి మొత్తం గాలి, ఆ సముద్రం చుట్టూ ఉండే గాలి అంతా తోస్తూ ఉంటుంది అనమాట. సో మేము కూడా ఇదే బొగ్గుల దగ్గర కూర్చొని చలి కాంచుకుంటూ గడిపేశాం. వీటిని బగ్గీలు అంటారు. గంటకి 5 దినార్లు అంట. వీటిని గంటకి 5 దినార్లు పెట్టి కూడా చాలామంది ఇట్లాగా రౌండ్లు అయితే వేస్తూ ఉంటారు అనమాట. మొత్తం ఎడారంతా తిరుగుతూ ఉంటారు. గంటకి 5 దినాలు అంటే 1300 రూపాయలు. అసలు ఈ ఎడార్లకి పిల్లనాయలు వచ్చేది ఇలాంటి బగ్గీలు వేసుకొని మొత్తం రౌండ్లు కొట్టడానికే. దీని అమ్మ జీవితం నిజంగా ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను జీవితంలో ఊహించలే అసలు. చలికాలంలో ఇలాంటి కైమాలు బుక్ చేసుకుని వాళ్ళేమో లోపల కూర్చొని బాగా ఎంజాయ్ చేస్తారు. మనమేమో ఎడారిలో తిరగాలి. సమ్మర్ అదే ఎండాకాలం వచ్చిందనుకోండి, ఇలానే బుక్ చేసుకుంటారు. సముద్రం వారగా సముద్రంలో మునుగుతారు, ఎంజాయ్ చేస్తారు. మేమేమో ఇంక ఈ ఎడారిలో చలికి బాగా గజగజ వణుకుతా తిరుగుతూ ఉండాలి. ఇంకా తప్పదు. ఒక్కరోజు ఉండడానికి నరకంలాగా ఫీల్ అవుతున్నాం. ఇక్కడే ఉండి పనిచేసే వాళ్ళు ఎలా ఉంటారో మీరే ఊహించుకోండి. ఇసుకకు మాత్రం కరువు ఉండదు. కువైట్లో చాలా పెద్ద పెద్ద లైన్లకు మాత్రమే కరెంటు తీగలు అనేవి బయటికి కనిపిస్తాయి. ఇంట్లో కానీ లేదంటే ఈదుల్లో స్ట్రీట్ లైట్లకు కానీ కరెంటు తీగ ఒక్కటి కూడా బయట కనపడదు. అన్నీ అండర్ గ్రౌండే. చలి బీభత్సంగా పెడతాం. తట్టుకోలేక మేము కూడా చలిమంట వేసుకున్నాం. మాకు తినమని చెప్పి స్నాక్స్ అయితే ఇచ్చారనమాట. స్నాక్స్ ఏమి ఇచ్చారో చూడండి ఒకసారి. ఫతాయిర్లు అంటారు వీటిని. ఇవి వేడి చేసుకుని తింటే బాగుంటాయి. లోపల జిబిను అట్లా ఉంటాయి అనమాట. ఇవి వేడి చేసుకుని తిని ఛాయ్లోకి అద్దుకుని తింటే చాలా బాగుంటాయి. ఇవి ఫతాయిర్లు అంటారు.
వీటిలో చాలా రకాలు ఉంటాయి. లోపల జిబిన్ ఉండేది, లెబెన్ అండ్ చిన్న చిన్న పిజ్జాలు లాంటివి అలాంటివి అమ్ముతారనమాట. సో తెచ్చుకొని వేడి చేసుకొని తింటే బాగుంటాయి. మాకు ఈవినింగ్ స్నాక్స్ తినడానికి కూల్ డ్రింక్స్ అండ్ వాటర్ బాటిల్స్ అవి అయితే ఇచ్చారనమాట. ఇలా ఎడారిలోకి వచ్చినప్పుడు కూర్చోడానికి మనం స్టే చేయడానికి రూమ్స్ ఏమి ఉండవు. అండ్ కార్లోనా కూర్చో, లేదంటే ఇట్లా బయటనా కూర్చోవాలి. టైం వచ్చేసి కరెక్ట్గా 6:15 అవుతుంది. మధ్యాహ్నం 1 గంట నుంచి బీభస్తమైన చలిలో ఇలా చలిమంట దగ్గర కూర్చొని గడిపేస్తున్నాం. ఇంకా ఇంతే, ఈ రోజంతా ఇట్లనే ఉంటుంది. ఈ ఎడార్లోకి వెళ్ళినప్పుడు మాత్రం దోలు తీరిపోతుంది ఎలాంటి డ్రైవర్కైనా సరే. ఇది వచ్చేసి జాకెట్ అనమాట. సో టోపీ ఇది. ఏడకి వచ్చినా ఈ టోపీని మాత్రం ఏమారకుండా తెచ్చుకుంటాం. ఇంకా చలి ఆపడానికి ఈ టోపీయే. ఈ టోపీ లేకపోయింది అనుకోండి చలికి సచ్చినట్టే. ఇంకా చిన్న చలి పెట్టట్లే, భయంకరంగా పెడతాం చలి. చిన్న చలి మాత్రం భయంకరంగా పెడుతుంది. సో ఇది ఈ టోపీ మీకు డౌట్ ఉంది ఇప్పటికిప్పుడు ఆడొచ్చిందిరా అని. ఇది పోయిన సంవత్సరం తీసుకున్నారు అన్నమాట. నాకు తీసిచ్చారు పోయిన సంవత్సరం. అది నేను చలికాలం వస్తే చాలు, ఎండలకాలం అంతా రూమ్లో పెట్టేస్తా, చలికాలం వస్తే బండిలో పెడతాను అనమాట. ఏ టైంలో మన సిచ్యువేషన్ ఎట్లుంటుందో తెలియదు, ఎక్కడికి తీసుకెళ్తారో తెలియదు. అందుకని ఇట్లా చలికాలం వస్తే చాలు బండిలో పెట్టేస్తా, బాగా వాష్ చేసి మడతేసి బండిలో పెడతా. ఇట్లా బయటకు వచ్చినప్పుడు ఇట్లా పనికి వస్తుంది. సో అది ఇంకా చలి కాంచుకుంటా, ఎక్కడే చలి కాంచుకుంటా ఇలా రాత్రి 12 గంటల వరకు అవన్నీ తింటా తాగుతా కూర్చోండాలన్నమాట. ఇంకా తప్పదు. ఇంతే, ఇక్కడికి వచ్చితే ఇట్లానే ఉంటుంది. చలి మాత్రం భయంకరంగా పెడుతుంది. కైరాన్ అనే ఏరియా అండ్ కైరాన్ రీసెట్లు ఎడారి వచ్చేసి సౌదీ బార్డర్లో ఉంటాయి. ఇది వచ్చేసి ఇరాక్ బార్డర్కి దగ్గరలో ఉంటుంది కొంచెం, ఆల్మోస్ట్. ఇది సుబియా అనే ఎడారి అనమాట, చాలా పెద్దది. చలికాలము అండ్ ఎండలకాలం మాత్రమే ఇలాంటి రీసెట్లు అయితే బుక్ చేసుకొని వస్తూ ఉంటారు అనమాట. వీళ్ళు ఆడి పాడి మధ్యాహ్నం తీసుకొని వచ్చిన లగేజ్ అంతా మళ్ళీ ఒక్కొక్కటే తీసుకొచ్చి కారులో పెడుతున్నారు. టైం వచ్చేసి నైట్ 10 అవుతుంది. అన్నీ ఓకే అయిపోయి ఇంటికి చేరుకునేటప్పుడు ఖచ్చితంగా 11-12 అయిపోతుంది టైము. సో ఒక్కొక్కటే తీసుకొని వచ్చి పెడుతున్నారు, పెట్టేదేమో కానీ రోడ్లు మాత్రం అసలే ఏం కనిపించట్లా. ఈ ఎడారిలో పోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. వచ్చేటప్పుడు అంటే ఎలాగోలా వచ్చేసాం, పోయేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా పోవాలి. పంచర్ అయిందంటే ఇంకా దోలు తీరిపోతుంది. బయట కూర్చొన్న వాళ్ళు మాకే ఇట్లా ఉంటే ఇంట్లో పనిచేసే కద్దామాలు ఉంటారు చూసారా, వాళ్ళకి ఇంకా ఎక్కువ బీభత్సంగా ఉంటుంది పని. ఎలా అంటే పక్కనుండే గ్లాసు కూడా వాళ్ళు అందిస్తేనే తాగుతారు వాళ్ళు, అట్లా పని చెప్తారనమాట. ప్రతిదానికి నిద్ర లేచిన దగ్గర నుంచి వాళ్ళు పడుకునేంత వరకు వాళ్ళకి పని మాత్రం తప్పకుండా ఉంటుంది. వాళ్ళతో పోల్చుకుంటే మన పని చాలా తక్కువ. మా సార్ కాల్ చేసి మీరు కూర్చోన్న దగ్గర మొత్తం మంట ఇవన్నీ వేసుకున్నారు కదా, అవన్నీ ఆర్పేసి ఆ చెత్త అంతా పడేసి ఇస్బాలలో ఆ తర్వాత రండి అని చెప్పాడనమాట. ఎందుకంటే ఇక్కడ కొంతమంది అత్తినాయాలు ఉంటారు, వాళ్ళు తీసుకెళ్ళి మంట పెట్టుకోవడము, లేదంటే ఇక్కడ నుంచి గాలికి లేసి ఏదన్నా కైమాలు కాలిపోతాయనే ఉద్దేశంతో మా సార్ ఆర్పేసి అయితే రమ్మని. ఎడారి ప్రాంతం కదా, ఇక్కడ నుంచి వెళ్ళాలంటే సిటీకి 1 అవర్ జర్నీ పైన పడుతుంది. అటప్పుడు ఇక్కడ నుంచి ఎమర్జెన్సీగా వెళ్ళాలంటే చాలా కష్టమైపోతుంది. కాబట్టి వాళ్ళు అలా జాగ్రత్తలు అయితే తీసుకుంటారు ఎడారిలో ఉన్నప్పుడు. సో వెళ్ళేటప్పుడు వీడియో తీయలేను, ఎందుకంటే బండిలో మేడం వాళ్ళు ఉంటారు కాబట్టి. అమ్మయ్య, ఎడారి ట్రిప్ అయితే ముగిసింది. రూమ్కి అయితే వచ్చేసాము. నా కార్ పార్క్ చేసేసి రూమ్కి వెళ్ళిపోతున్నా. వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ లవ్ యూ ఆల్.